గుంటూరు ఎన్జీఓస్ కాలనీ సంతోష్ నగర్ లో ఉన్న కార్ స్వచ్ఛంద సేవ సంస్థ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీఐజీ బాలస్వామి గారు, అడ్వకేట్ ఆర్ మాణిక్యరావు పాల్గొని ప్రసంగించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపై ఎంతో ఉందని తెలియజేశారు. భారత రాజ్యాంగం నిర్మించిన నిర్మాణ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని స్మరించుకోవడం మన అదృష్టమని, వెనుకబడిన వర్గాల నుండి అనేక అవరోధాలను ఎదుర్కొని ప్రపంచ మేధావులు నిలబడి అందరికీ ఆదర్శప్రాయమయ్యారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలు ఎన్నో అనేక మంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే మరియు మహిళల హక్కుల కోసమే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అని కొనియాడారు. ఆర్థిక నిపుణునిగా సంఘ సంస్కర్తగా పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సమావేశంలో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి కార్డ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్ణలతా దేవి గారు, రిటైర్డ్ డీఐజీ బాలస్వామి గారు, ఆర్ మాణిక్యరావు గారి, అడ్వకేట్ కళాశాల కరెస్పాండెంట్ సత్యవాణి గారు, రేడియో రంజన్ డిప్యూటీ డైరెక్టర్ అనిత గారు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా బాలస్వామి గారు ఒకరు నాకు బాగా గుర్తు. మన ఉమెన్ ఎడ్యుకేషన్ సొసైటీకి రెన్యూవల్ చేయడం పట్టించుకోవట్లేదు. ఒక రోజు నేను విషయవండి రెన్యూవల్ చేయించుకోవాలి అని అంటే అదే రోజు మన సొసైటీకి రెన్యూవల్ చేయించి మనకి ఇచ్చారు. అది కాబట్టి కేవలం ఉపన్యసించడమే కాదు, ఆచరించడంలో కూడా బాలస్వామి గారు ముందుంటారని తెలియజేస్తున్నాను. మరొక విషయం, కోటేశ్వరరావు గారు మరి ఈరోజు మన ముందు ఒక లీడర్గా నిలబడ్డారు అని అంటే మన సంస్థకి ఎంతో గర్వకారణమని నేను భావిస్తూ వారిని మాణిక్యరావు ఇంకో మాణిక్యరావు గారు ఎమ్మెల్సీ గారు మాకు చాలా ఆత్మీయులు. మాణిక్యరావుని అభినందిస్తూ దేవుడు వారిని ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మా చిరు సత్కారాన్ని పొందవలసిందిగా, స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యాపకులకు, విద్యార్థులకు, సోదరిమణులందరికీ ముందుగా జైభీం తెలియజేసుకుంటున్నాను. జైభీం అనలేదండి, జైభీం అంటే అదేదో అంబేద్కర్కి సంబంధించి చెప్పి దుష్ప్రచారం జరుగుతుంది. కానీ జైభీం అంటే జ్ఞానం వర్ధిల్లాలని చెప్పి ఆ పదానికి అర్థం. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు జైభీం అనుకుంటే జ్ఞానం వర్ధిల్లాలని చెప్పి ఒకరినొకరు అభినందించుకోవటం. కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మనం ఒకరినొకరు గౌరవించుకోవడానికి జైభీం అని చెప్పి మనం అనుకోవాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ మరణించాడని చెప్పి మనం అనుకోవడం. ఎందుకంటే వర్ధంతి అంటే ఆయన హృదయాల్లో నిరంతరం వర్ధిస్తున్నాడని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఆయన మహాపరిణామం చెందాడు. కాబట్టి ఆయన మరణించాడని చెప్పి మనం భావించరాదని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. జాతి నిర్మాతగా చూస్తారని చెప్తే నిజంగా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వడం లేదని చెప్పి మనం పోరాటం చేస్తేనే ఆయనకి భారతరత్న వచ్చింది. ఆయనకి సహజంగా భారతదేశంలో స్వచ్ఛందంగా ఎవరు భారతరత్న ఇవ్వలేదు. కాబట్టి ఆయన జీవిత చరిత్రను మనం ఒకసారి అర్థం చేసుకొని నిజమైన అంబేద్కర్ ఎవరని చెప్పి వాళ్ళు మనం తెలుసుకుందాం. అంబేద్కర్ మహారాణి కొన్ని నిమజాతి కులంలో 1891లో మధ్యప్రదేశ్లో ఒక మిలిటరీ ఇన్స్టిట్యూషన్లో జన్మించారు. అంటే మౌ అంటారు, మిలిటరీ అవుట్ఫిట్. కానీ భారతదేశంలో మాత్రం ఆయన ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే అన్ని పార్టీలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆయన కొనియాడుతుంటే మన ఇండియాలో మాత్రం అంబేద్కర్ గారి గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మనం స్టూడెంట్స్ని అడిగితే అంబేద్కర్ ఎవరంటే మాకు స్కాలర్షిప్ ఇచ్చినాయని అంటారు. ఉద్యోగస్తులు అడిగితే
అంబేద్కర్ ఎవరంటే మా రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినవాడంట. ఇది చదువు రాని వాళ్ళు అడిగితే అంబేద్కర్ ఎవరంటే ఈ దేశానికి రాజ్యాంగం రాసిన ఆయన. ఇంకొంతమందిని అడిగితే నిమ్న జాతి వర్గాల నాయకుడు అంబేద్కర్ అంట. ఇంకొంతమంది అడిగితే దళిత జాతి నాయకుడు అంబేద్కర్ అంట. కానీ అసలైన అంబేద్కర్ అంటే ఎవరు? అసలైన అంబేద్కర్ అంటే తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర, ఆయన పోరాటం, ఆయన వ్యక్తిత్వం, ఆయన సిద్ధాంతాలను మనం ఒకసారి తెలుసుకుంటే చెప్తే అంబేద్కర్ ఎవరని చెప్పి మనం ఇప్పుడున్న అభిప్రాయాన్ని కొట్టివేయాలి. ఎందుకంటే భారతదేశంలో కేవలం ఆయన్ని ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక పేదలకే పరిమితం చేసి ఆయన్ని కించపరిచింది ఈ భారతదేశం. కానీ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యంతో సహా ఆయన జన్మదినాన్ని జ్ఞానదినంగా అనేక